నడిపించు నానావా నడి సంద్రముల దేవా. ధర్మ చేయండి బాబు, బాబు ధర్మ చేయండి, బాబు ధర్మ చేయండి. అనుకుంటూనే ఉన్నాను రా, నువ్వు కుంటుకుంటా వచ్చేస్తావని. ఆ మాత్రం గుర్తుపట్టలే అనుకున్నాడా? ఏమైంది సరే ఈ నిడిచిపెట్టకూడదురా, అర్జెంట్ గా ఈ వదిలించుకోవాలి. ఏంటి ప్రాబ్లమా? నేను స్టార్ట్ చేస్తాగా. థ్యాంక్ యూ సార్. అది పారిపోతాడా, వెళ్ళి మన కారు పట్టరా. కొత్తగా డ్యూటీలో చేరావా? నీకెలా తెలుసు? చిల్లర తిరిగిస్తాను, పెద్ద కనిపెట్టాలే. ఇదిగో ఏమ్మా, మనం కూడా విజయవాడ వెళ్దామా? నువ్వు విజయవాడ వెళ్ళి బాబు, నేను కోదాలు దిగిపోతాను. ఈ మూట మందేనమ్మా. కాదు బాబు, నాది. కొంచెం సాయం పడతావా? దేనికి నాయనా? ఎత్తి బయట పారేయడానికి. అయ్యో అయ్యో, బయటకు విసిరేయడానికి అది పెంట కూడా కాదు, ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కడప బాంబులు ఇట్టావా ఏంటి? బాంబులు కాదు, టపాకాయలు కాదు, ఇది నా పసుపు మూట ఆయన. పసుపు మూటలు, బుట్టలు, తట్టలు బస్సు పైన వేయాలని తెలీదా? హోల్డ్ ఆన్. లేలే రా బయట. అయ్యో, ఇది పైన పడేసే మూట కాదు, ఇది పోతే నా తాడు తెగుద్ది. 10 రూపాయలు ఇచ్చుకో. దేనికి? లగేజ్. అమ్మో, మడికి 20 అయితే మూటకి 25 మనిషికి వయసును బట్టి మూటకి బరువును బట్టి ఛార్జీ ఉంటుంది. ఏడ్చినట్టే ఉంది, ఈ మాత్రం సంబడానికి మూటలో దేనికి వచ్చి. అమ్మ గడుస్తానా? ఎంత ప్లాన్ వేసావు? డబ్బులు దే. రాయ్ రాయ్. ఎవరు బాబు నువ్వు? ఇదేమన్నా మడతమంతా లాడ్జ్ అనుకున్నావా? బతిగా గడ్డి తిని బస్సులో ఎవరు చావలేదేమిటి? ఎవడరా బాబు నువ్వు? నీకు ఇదేం కోరిక? బస్సుకి యాక్సిడెంట్ అవ్వలేదేమిటి? చంపుతా రే. ఈ రోజే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను రా. ఏదో అపసిగ్నల్ పలక్కు. కోడి పిల్లని గుద్ది బస్సు తిరగబడిపోవడం ఏమిటో, డ్రైవరు కండక్టరుతో సహా మొత్తం అందరూ చచ్చిపోవడం ఏమిటో, నేను ఒక్కడిని బతకడం ఏమిటో, ఏమిటో పిచ్చి కల. ఏ ఊరు వెళ్ళాలి బాబు? నిద్ర లేపనంత వరకు ఏ ఊరైనా తీసుకుపో. ఆహా, నిద్రపోవడానికి అరుగో చూసుకోక బస్ చూసుకున్నావండి ఆయన. అబ్బే, కుదుపు లేకపోతే నాకు నిద్ర పట్టదు. చా, గొప్ప కేసే. టికెట్ తీసుకో. ఇచ్చుకో. డబ్బులు ఇచ్చుకో. తీసుకో. అది కూడా మేమే తీసుకోవాలా? టికెట్ టికెట్ టికెట్. మీరా? ఆనంద్, నీ జ్యోతి చిత్రరా? జ్యోతి చిత్ర ఎక్కడ? వెనక వెనక. హలో, మీరు ఇదే బస్సులో వస్తున్నారా? ఇక్కడ కూడా తగులుకున్నావా? నేను విజయవాడ వెళ్తున్నట్టు మీకెలా తెలిసింది? టికెట్ తీసుకున్నారా? లేదు. నన్ను తీసుకోమంటారా? మే హెల్ప్ యూ? అక్కర్లేదు. పోనీ జూన్ ఐ హెల్ప్ యూ? షట్ అప్. ఓం మగాళ మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వరీ పాదోదకం పావనం శుభం. అమ్మా తల్లి కనకదుర్గమ్మ తల్లి, నేనమ్మా నీ భక్తుని దుర్గావుని. నీ దయవల్ల ఇంతకాలానికి సొంత టాక్సీ కొనుక్కోగలిగాను. ఇక నుంచి నా జీవితాన్ని నేషనల్ హైవేలో నడిపించు తల్లి. నీ దయవల్ల ముందు నాకు మంచి బోణి కట్టించు తల్లి. వస్తున్నానమ్మా, నీ దయవల్ల నీ దర్శనానికి విజయవాడ వస్తున్నాను. మళ్ళీ ఆగిపోయిందట్రా. తెలియనట్టు అడుగుతారేటండి, పెట్రోల్ అయిపోయింది. ఓరి నాయను, ఇది కారా జనరేటర్ రా బాబు. 200 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే అప్పుడే 150 లీటర్లు అయిపోయింది. అయిపోయి ఏం చేస్తుందండి? గంటకు పెగ్గు పడబోతే మీకు, కిలోమీటర్ మగ్గు పడబోతే దీనికి కిక్కు తిప్పొద్ది. నా మాటిని ఏదో కారిని అమ్మేయండి. రూపాయికి పావలాలు 4 కాబట్టి బతికిపోయావు. పెట్రోల్ బై సన్నాసి. ఇది నా సెంటిమెంటల్ కార్ రా. నేను మొట్టమొదటిగా కొట్టేసింది ఈ కార్నే. అంటే నా కెరీర్ మొదలైంది ఈ కారుతోనే. అందుకే నేను చచ్చేంత వరకు ఈ కారు నాతోనే. అయితే రోజుకు పెట్రోల్ ట్యాంకర్ దొంగతనం చేయక తప్పదు. పెట్రోల్ ట్యాంకే కదరా, అవసరమైతే సద్దాం హుస్సేన్ తో బియ్యం ఉంది సౌదీ పెట్రోల్ కొట్టేసినా సరే ఈ కారు మెయింటైన్ చేస్తా. కార్బనే వెళ్తున్నామండి. జయ ఆంజనేయ. సార్, ఇంతకేటి విజయవాడ వెళ్తుందంటారా? అరే ఊకవా ఊకో. విజయవాడ పోయే బస్సు విజయవాడ పోకుంటే వేమనాడ పోతావా? బస్సు కదా అమ్మాయి, మధ్యలోనే దిగిపోతుందంటారా? నన్ను టెన్షన్ పెట్టి తప్పక. అసలు దొరుకుతుందంటారా? నర్సింగ్ నిన్న టైర్ కింద పడి నిమ్మకాయల పట్టకమంటాడు. త్వరగా పడి. హోల్డ్ చౌటుప్పలు దిగండి. దిగిన తర్వాత
అరే సీట్లు ఎవరున్నారా పక్కది రైట్. మొత్తం సీట్లు ఎక్కడికి వెళ్ళాలండి? విజయవాడ అండి. ఇదిగోమ్మా నిన్నే టికెట్ తీసుకో. ఆ, మళ్ళీ ఈసారి పడతావా? ఎంత మర్యాదగా చెప్పాక ఇంకెందుకు పడతాం? టికెట్ టికెట్. హలో గురు ఎందాక? ఓ బాటచారి ఇది జీవిత రగదారి ఒవ్వడి పయను ఎందాకనో అడగదు ఎవ్వరిని అడగదు ఎవ్వరిని. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. పెద్దాపురం చిలకలూరు పెడగా వద్దు, ఈ బస్సు విజయవాడ వరకే. పోలే అక్కడికే డబ్బులు తీసుకో. ఏంటి చిల్లరంతా? అమ్మని దీంట్లో 10 రూపాయలు తక్కువ ఉంది సార్. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో అపురుపి ఎందుకురా. 10 రూపాయి పడకు పడకు ఎంత పడకు 10 రూపాయకు ఆశ పడకు. పోరా బస్సు దిగరా. ఓల్డే ఏంటి నీకు 10 రూపాయలు అంతేనా? అవును. తప్పదా? తప్పదు. అవును నువ్వు నాకు ముష్టేసావా? వేయలేదు. మరి అయితే వేసేసి తీసేసుకో. పిచ్చి పిచ్చి వేసేస్తున్నావా? ముందు 10 రూపాయి. తప్పదా? తప్పదు. తప్పదా? మరైతే నాతోరా. ఎక్కడికి? ఆకలి మంటలు బాబో ఈ తీరని మంటలు బాబో గతిలేని బండి పిచ్చగాన్ని బాబయా ఏడేడు చెట్ల దాకానే నడవలేను ఒక్కొక్క కొడుకుని ఆడుకోలేను బాబయా. తీసుకా. ఇదేంటి 10 రూపాయికి రూపాయి ఇచ్చావు? మిగతా 10 రూపాయలు నీకు నమ్ముస్తా. టికెట్ తీసుకోండి బాబో. చిచి, టికెట్ 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 ప్లీజ్. ఇంకా టికెట్. లేడీస్ మీద పడతావంటే లేలే. ఏమిటి మంత్రి? మంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం పోయి రాచరికం రావడం ఏమిటో, నేను మహారాజుని అవ్వడం ఏమిటో, అప్పు కోసం అమెరికాకి గుర్రం వేసుకు బయలుదేరడం ఏమిటో ఏమిటో పిచ్చి కల. లేలే ఇద్దరు మామ లేడీస్ మీద పడతావా? ఎక్కడికి పంతులు గారు? బాబు నాయనా బెతవాడ వస్తావా విజయవాడ? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల వస్తాను పంతులు గారు. ఏం తీసుకుంటావు? డబ్బులు. డబ్బులు తీసుకోకపోతే దెబ్బలు తీసుకుంటావు ఎంత అడుగుతున్నాను ఏమాత్రం? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ 200 ఇప్పించండి. 200 కాకపోతే 250 తీసుకో. కానీ నాకంత పరిశుభ్రంగా ఉండాలి. మడి కట్టుకుని పూజకి బెదవాడ వెళ్తున్నాను విజయవాడ. ఇంతకీ నీ కారు శుభ్రంగా ఉందా నాయనా? కొత్తగా కొన్న కారు సార్, ఆ. చాలా పరిశుభ్రంగా ఉంది. మీరు పూజకి వెళ్తున్నారు, నేను పూజ చేసుకుని ఆ తల్లి దర్శనం కోసం వెళ్తున్నాను. ఆహాహా. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల మీలాంటి పుణ్యాత్ములు గుడి చేయడం నా అదృష్టం సార్. రండి రండి. ఆగునైనా ఆగు. రోడ్డు మీద వస్తున్నావు. నీ కారు ఏ ఉమ్ములు దొక్కిందో ఏమో. దీన్ని శుద్ధి చేయాలి. పవిత్రం తప్ప అపవిత్ర పవిత్రో టాక్సీ కారస్య రోడ్డు మీదస్య ఉమ్ములు పెడలు తొక్కస్య పరిశుద్ధార్థం గో పంచకస్య. నాకు కూడా కొంచెం పోయింది స్వామి. తీసుకున్నాయినా శుద్ధి అవుతావు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం జీర్ణకోశ కాలే సర్వాంగ పరిశుద్ధార్థం గోపంచకం పావనం శుభం. తీసుకో. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇలా ఉంది స్వామి పుల్ల పుల్లగా. ఏమిటిది? గోపంచకం నాయనా ఆవు పంచకం. పంచకం అంటే ఏమిటి స్వామి? మూత్రనైనా ఒంటేలు. ఓహో, ఒంటేనా? అంటే ఇది ఆవు ఉత్స. అవునైనా. తప్పునైనా తప్పు. ప్రసాదాన్ని అలా అనకూడదు. పర్వాలేదు నైనా శుద్ధి అయిపోతావు. అంతర్శుద్ధి. శుక్లాంబరధరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో భజాంతే. ఓం కేశవాయ నమః. కేశవాయ నమః, కేశవాయ నమః, శివాయ నమః, శివాయ నమః, కారాపాయ నమః, కారాపాయ నమః. ఏమిటి పంతులు గారు కారాపమంటున్నారేంటి? ఏమైంది? ముందు కారాపునాయినా కారాపోయా బాబు. అమ్మో అమ్మో అమ్మయ్య. అమ్మో ఏమైందండి? ఎందుకు ఆపమన్నారు? ఇదిగోనైనా ఇదిగో ఇదిగో డబ్బు. ఇదేమిటి గుండేస్తున్నారు? ఇంకా విజయవాడ రాలేదుగా? అవునవును విజయవాడ నన్ను తీసుకెళ్ళలేదు. నేను ఇక్కడ వదిలేదు. ఇచ్చారు కదండి. నువ్వేమో నాకు తెలీదు. నేను ట్యాక్సీ డ్రైవర్. ఈ టాక్సీ నేను ఎక్కలేదు. అబద్ధం. అవును అబద్ధం. నేను చూసింది అబద్ధం, జరిగింది అబద్ధం, అంతా అశుద్ధం.
బాబు నేను టాక్సీలో ఎక్కినట్టు ఎవరికి చెప్పకే. కర్మ కర్మ, పోలీసులు చూస్తే నన్ను పట్టుకుంటారు. గోపంచకు ఇప్పుడు నేను తాగాల్సి వచ్చేస్తుంది. తాగడేమిటి, తగట్టుకోవాలి. అమ్మో, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల పాపం మెంటలు అనుకుంటా. ఆహా, ఫర్లాంగ్ దూరానికి 200 రూపాయలు. అమ్మా కనకదుర్గమ్మ తల్లి భలే లాభం కలిగించావు తల్లి. అమ్మా వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. తొక్కు తొక్కు, ఎప్పుడనగా బయలుదేరాం విజయవాడలో. ఇలాగైతే ఇంకెప్పుడు వెళ్తాం హైదరాబాదు. యాక్సిడెంట్ తొక్కు. తొక్కుతున్నాను కదండి. తొక్కుతున్నావు, కడుపులోకి నా సొమ్ము. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు నోరుముయ్యవే, 10 ఏళ్ల నుంచి నా ఇంట్లో పడి తింటున్నావు కదా తేరగా. తొక్కు. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు వెరువాగుల దానివి. అసలు నీకు తెలివి తట్టు ఉండి ఏడిస్తే నాకు ఈ ఏడుపు ఎందుకు? పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇంతవరకు నీ కడుపులో ఒక కాయ లేదు, పిండా లేదు. అత్తగారు అంటే నన్ను అలాంటి పడతాను, నా మిస్సెస్ అంటే మాత్రం ఊరుకోను. అబ్బో, నీ మొహానికి పెళ్ళ మీద ప్రేమ ఒకటి. నోరు మూసుకొని తొక్కు. ఇక్కడే రోడ్డు మీద. నీవేనా నీ చెల్లి అడిగారు అందరూ ఒకటేసారి అడిగితే ఎలా ఇవ్వగలరు? సమాధానాలు. సిల్స్మిత్ గారు నమస్కారం అండి, నేను మీ ఫ్యాన్నే కాదండి, ఏసీని కూడా. ఏంటండి ఇలా వచ్చారు? షూటింగ్ వచ్చాను. షూటింగా? ఎక్కడ? ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో. మరి ఇక్కడ మరే? అదే మా కారు చెడిపోతేను. దొక్కు కారు నా కారులో డ్రాప్ చేస్తానండి. థ్యాంక్స్. ఎక్కడ మీ కారు? కారు ఎక్కడా? అంత పెద్ద కారుని అక్కడ పెట్టుకుని కారు ఎక్కడ అంటున్నారా? అదే బస్సు మందే. ప్లీజ్ కమ్. అట్టాలే కమేన్. రే ఆనంద్, ఈవిడ సిల్స్మిత్ అని సినిమా యాక్టర్, మనకు బాగా క్లోజ్లే. వీడు ఆనంద్ అని నా ఫ్రెండ్ అండి. హలో. ఆ అమ్మాయి జ్యోతిచిత్రని. ఐ సీ. జ్యోతిచిత్ర అనే మ్యాగజైన్ మీ వారు మీ పేరు మీద నడిపిస్తున్నారా? అదే నేనే నడిపిస్తాం లేదండి. మీ వారా? చిచి, నాకింకా పెళ్లి కాలేదు. చేసేసుకుందామని అనుకుంటామండి, కానీ మా మ్యాచ్ కి మ్యాచ్ వెడ్డింగ్ కార్డు దొరకట్లేదు. విజయవాడలో ట్రై చేద్దామని వెళ్తున్నామండి. షట్ అప్. సిల్స్మిత్ గారు మీరు నా సీట్లో కూర్చోండి. మీ సీట్లో కాదు, ఆవిడ నా సీట్లోనే కూర్చుంటారు. మీరు కూర్చోండి. రైట్. సిల్క్ స్మిత కారు చెడిపోవడం ఏమిటో, ఆర్టీసీ బస్ ఎక్కడం ఏమిటో, ఆ బస్సులో నేనుండడం ఏమిటో, ఏమిటో పిచ్చి కల. కళ కాదు, స్మిత నిజంగానే మన బస్సులో ఉంది. స్మిత నిజంగానే మన బస్సులో ఉందా? అయ్యి బాబోయ్, నాకు ఎంత ఆనందంగా. స్మిత గారు మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి. అడగండి. అడగాలనుంది కానీ మొహమాటం అడ్డొచ్చేస్తుందండి. పర్వాలేదు, అడగండి. టికెట్ తీసుకుంటారా? నేను పర్సు తెచ్చుకోలేదుగా. నర్మేడా మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటా. ముష్టి నోర్మై, ఆ ఛాన్స్ కూడా నేనే తీసుకుంటాను. ఏమండి, ఒక పాట పాడరా? పాట? సారీ, నాకు రాదండి. పాట రాదా? మరి సినిమాల్లో పాడతారు కదండి. అదా, చిత్ర వాళ్ళు పాడుకుంటారు, నేను చదివిస్తా అంతే. చదివిస్తారా? ఇవ్వండి. నీకు కాదు, పాటకి. పోనీ ఒక డాన్స్ చేయండి. డాన్స్ నాకు రాదండి. రాదా? మరి సినిమాల్లో చేస్తారు కదండి. అదా, డాన్స్ మాస్టర్ చేసి చూపిస్తే మేము చేస్తాం. అంతేరా బాయ్, మళ్ళా నేను చెప్పలే. సినిమా వాళ్ళది ఏం లేదురా బాయ్. డాన్స్ వాళ్ళు చూపిస్తే వీళ్ళు చేస్తారు, పాటనా ఇంకోటి పడతాడు, డైరెక్షన్ వేరేటోడు చేస్తాడు. ఆవులాగా లెక్క పైసలు మనం ఇస్తాము. స్మిత గారు మిమ్మల్ని ఇంకొకటి అడగాలని ఉందండి. ఎంతో మంది ఎన్నో అడుగుతారు, అడగండి. నా సీట్లో మీరు కూర్చున్నారు కదా, మరి మీ సీట్లో, అదే మీ పక్క సీట్లో నేను కూర్చుంటానండి. వై నాట్? కూర్చోండి. అయ్యో పడిపోతారు, సరిగా కూర్చోండి. ఏమండి, మీరు నన్ను 2 అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడగనా? షూర్, అడగండి. For more updates, like, comment, subscribe to our channel.